నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఓ పక్క గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ. ఈ బర్డ్ ఫ్లూ అని కోళ్ళు చాలా చోట్ల చనిపోతున్నాయి. మరి ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని బాదంపొడి పరిసర ప్రాంతాల్లో మరి కోళ్ల ఫారంలో ఉన్న కోళ్ళకి బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపించడం వల్ల ఆ ప్రాంగణం, ఆ పరిసర ప్రాంతాలను కూడా నిషేధ ప్రాంతంగా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే కోళ్ళు వ్యర్థ పదార్థాలు మీద ప్రముఖులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ఈ వ్యవహారాన్ని రాజకీయ పార్టీ నాయకులే వెనక ఉండి నడిపిస్తున్నారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి గత కొద్ది రోజులుగా బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల కోళ్ళు జోలికి వెళ్ళటానికి కూడా జనం భయపడే పరిస్థితి. కోళ్ల ఫారాల వైపు కానీ, చికెన్ కొనుగోలు విషయంలో కానీ ప్రజలు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళడం లేదు. ప్రభుత్వం కూడా అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఈ కోళ్ల ఫారాలు, కోళ్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి అని కూడా ఆదేశాలు ఇచ్చింది. మరి పెదపాడు మండలం కొన్ని గ్రామాల్లో, అంటే కొల్లేరు గ్రామాలు, మరి ఈ గ్రామాల్లో కొద్ది నెలలుగా పెద్ద ర్యాకెట్ నడుస్తుంది. ఈ వ్యర్థ పదార్థాలకు సంబంధించిన లారీలు దాదాపుగా నైటు తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటల వరకు గప్ చిప్ కాకుండా విజయవాడ నుండి, గుంటూరు నుండి, హైదరాబాద్ నుండి, అనేక ప్రాంతాల నుండి, రాజమండ్రి నుండి పెద్ద సంఖ్యలో లారీలు తెల్లవారుజాము 2 గంటలకల్లా పెదపాడు మండలంలోని వడ్డిగూడెం, గుడిపాడు, ఇంకా ఆ లంక గ్రామాలు ఏమైతే ఉన్నాయో ఆ గ్రామాల్లోకి వ్యర్థ పదార్థాలు వెళుతూ ఉన్నాయి. మరి వీటిని నివారించవలసిన పోలీసులు కానీ, ఫారెస్ట్ సంబంధించిన అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కాకుండా దందాలకు అవకాశాలు కల్పిస్తున్నారని కూడా ఒక సమాచారం వస్తుంది. మరి పోలీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు పూర్తిగా విస్మరించారని కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవస్థ విస్మరించడానికి కారకులు కూడా అధికార పార్టీలో కీలకమైన నాయకులు. పెదపాడు మండలంలో వీళ్ళ నేతృత్వంలోనే ఈ వ్యర్థ పదార్థాల లారీలు వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు మరి ఆ మండలంలో, పెదపాడు మండలంలో 2 పేర్లు వినిపిస్తున్నాయి చాలా బలంగా. శంకర్, జయమంగళ రవి, వీళ్ళిద్దరూ చాలా కీలకమైన వ్యక్తులుగా కూడా పెదపాడు మండలంలో ఈ వ్యర్థ పదార్థాలు లంక గ్రామాలకి వెళ్ళేలా వాళ్ళతో ఒప్పందాలు పెట్టుకుని, వాళ్ళ ద్వారా కేజీకి కొంత అమౌంట్ అని పెట్టుకుని ఒక్కొక్క లారీకి మరి ఎన్ని టన్నులు వ్యర్థ పదార్థాలు వస్తున్నాయి, ఎన్ని లారీలు వస్తున్నాయి, ప్రతిరోజు వీళ్ళ పర్యవేక్షణలోనే, ఈ శంకరు, జయమంగళ రవి వీళ్ళ పర్యవేక్షణలోనే పెదపాడు మండలంలో తెల్లవారుజాము 2 గంటల నుండి కూడా ప్రతిరోజు ఈ వ్యర్థ పదార్థాలు లారీలు లంకల గ్రామాలకి తీసుకెళ్లే బాధ్యత వీళ్ళ నేతృత్వంలోనే. కాకపోతే వీళ్ళ వెనక 2 కీలకమైన నాయకులు, మాజీ ఎంపీపీ కీలకంగా వ్యవహరిస్తున్నారని కూడా మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా అధికార పార్టీలోనే మాజీ మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన 2 వ్యక్తులు, ఒకరేమో మాజీ ఎంపీపీ పెదపాడు మండలానికి, మరొకరేమో మాజీ అధ్యక్షులు అధికార పార్టీకి. వీళ్ళిద్దరూ నాయకత్వంలో, వీళ్ళిద్దరి యొక్క డైరెక్షన్లో వీళ్ళిద్దరూ తెర వెనక ఉంటారట. తెర వెనక నుండి తెర ముందున్న శంకరు, రవితో ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఈ పెదపాడు మండలంలో ఈ ర్యాకెట్ని ఛేదించడంలో పోలీసు వైఫల్యం పూర్తిగా ఉందని అంటున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోకుండా లంచాలకే పరిమితమైనని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ కోడికి సంబంధించిన వ్యర్థ పదార్థాలు ఓ పక్క బర్డ్ ఫ్లూతో ప్రజలు భయపడిపోతుంటే, అదే కోళ్లకు సంబంధించిన వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి పెదపాడు మండలంలో విచ్చలవిడిగా కొల్లేరు గ్రామాలకి, ఆ గ్రామాల్లో చెరువులకు వినియోగించడం వల్ల
అదే వ్యర్థ పదార్థాల వల్ల మళ్ళీ చేపలకు పెట్టడం, అదే చేపల్ని మళ్ళీ మార్కెట్లో అందుబాటులో రావటం, ఓ పక్క బర్డ్ ఫ్లూ వ్యాధి, మరో పక్క అదే కోళ్ళకు సంబంధించిన వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి లారీల్లో డంప్ చేసి వ్యవహారం నడుపుతున్నారు అధికార పార్టీలో ఇద్దరు కీలకమైన నాయకులు పెదపాడు మండలంలో. మరి ఈ వ్యవస్థని అరికట్టవలసిన జిల్లా యంత్రాంగం కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా పోలీస్ శాఖ ఇలాంటి వ్యర్థ పదార్థాలు రాత్రి సమయాల్లో అర్ధరాత్రి పూట పెదపాడు మండలంలో వెచ్చల విడిగా ఆ లంక గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో చెరువులకి డంప్ చేస్తుంటే మరి ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ వెనక ఇద్దరు అధికార పార్టీ నాయకులు కీలకంగా వ్యవహరిస్తూ నెల ఇతరికి 30-40 లక్షల రూపాయలు ఆదాయాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఇది పెద్ద దందాగిరి నడుస్తుందని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. వీటిని నియంత్రించవలసిన పోలీస్ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ పర్యావరణ శాఖకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ సంబంధించిన అధికారులు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది అని అంటున్నారు. మరి ఈ శాఖలన్నీ కూడా ఎవరికి దాసోహంలో ఉన్నారు? ఎంత నడుస్తుంది, ఎంత లాబింగ్ నడుస్తుంది, ఎన్ని లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. మరి ఒక పక్క బర్డ్ ఫ్లూ వ్యాధి వెంటాడుతుంది. అదే కోళ్ళు వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి ఈ పెదపాడు మండలంలోని కొల్లేరు గ్రామాల్లో వీరమ్మకుంట కానీ, వడ్డిగూడెం కానీ, గుడిపాడు కానీ ఈ గ్రామాలన్నిటికీ కూడా మరి వీరమ్మకుంట గ్రామానికి చెందిన మరొక వ్యక్తి దుర్గారావు అని పేరు కూడా వినిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఒక ముఠాగా సిండికేట్గా ఏర్పడి ఈ కోళ్ళు వ్యర్థ పదార్థాల లారీలన్నీ కూడా తెల్లవారుజాము నుండి పెదపాడు మండలంలోకి రప్పించి ఆ ఏ చెరువులకి ఎక్కడెక్కడ కావాలని చెప్పి వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకుని ఇది ఒక పెద్ద రాకెట్ నడుపుతున్న వ్యవహారం. ఇవాళ లక్షల రూపాయలు దోపిడీ జరుగుతుంది పెదపాడు మండలంలో ఈ కోళ్ళ వ్యర్థ పదార్థాలకు సంబంధించిన వ్యవహారంలో. మరి పోలీసులు కూడా రకరకాలుగా వాళ్ళ వైపు వాడు చూసి చూడనట్టు వాళ్ళకి రావలసిన వస్తువులని కూడా వాళ్ళకి సకాలంలో అందిస్తున్నారని కూడా ఈ యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందించడం వల్లే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు. యథావిధిగా యథేచ్ఛగా తెల్లవారుజాము నుండి ఏలూరు నుంచి మొదలు పెడితే పెదపాడు వంగాయగూడెం మీదుగా వెళ్ళే లారీలు ఒక క్యూ కట్టి వెళ్ళిపోతున్నాయి లారీలు, కోళ్ళ వ్యర్థ పదార్థాలకు సంబంధించిన లారీలు. అరికట్టవలసిన పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు? పర్యావరణ శాఖ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు మౌనంగా ఉంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు మౌనంగా ఉంటుంది? మరి కోతవేరు దూరంలో, ఏలూరుకి కోతవేరు దూరంలో ఉంది ఈ మండలం. అధికార యంత్రాంగం మరి పట్టించుకోవాల్సిన లేదా? మరి పెదపాడు మండలంలో అధికార పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎంపీపీ, ఒక మాజీ మండల పార్టీ అధ్యక్షులు, వీళ్ళ నాయకత్వంలోనే ఈ దందాగిరి నడుస్తుందన్నది ఎంటీవీకి అందుతున్న సమాచారం. వీటిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టవలసిన జిల్లా పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా ఈ వ్యవహారం అంతా కూడా బయటపడే అవకాశం ఉంది. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ప్రజానికం కోరుకుంటున్నారు. ఓ పక్క ప్రాణహానిగా మారిన బర్డ్ ఫ్లూ కోళ్ళ వ్యవహార శైలి ఇవాళ ప్రజలు కూడా భయపడే పరిస్థితి. ఆ కోళ్ళు మాంసం తినడానికి అదే కోళ్ళకు సంబంధించిన వ్యర్థ పదార్థాలను కూడా లంక గ్రామాలకి, పెదపాడు మండలంలో కొల్లేరు గ్రామాలకు తరలించి చేపల చెరువులకు వాడటం వల్ల కూడా చాలామందికి ఆరోగ్యపరంగా అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మరి దీన్ని ఆసరాగా తీసుకుని ఈ దందాగిరి నడుపుతున్న ఈ శంకరు, రవి ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెనకాల నడిపిస్తున్న ఒక మాజీ ఎంపీపీ, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు, ఈ వ్యవహారం కూడా ఒక పెద్ద రాకెట్ ఇది. ఈ రాకెట్ మీద పోలీస్ యంత్రాంగం దృష్టి పెడితే అసలు కథంతా బయటకు వస్తుంది. దీనిపైన ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి తప్ప ఈ ర్యాకెట్ కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎంటీవీ కూడా రేపటి నుండి ఈ ప్రాంతాల్లో అదే ఎప్పుడైతే తెల్లవారుజామున లారీలు ఆ ప్రాంతాలకు వెళ్తాయో ఖచ్చితంగా సమాజాభివృద్ధిలో ఎంటీవీ పాత్ర కూడా, ఒక మీడియా పాత్ర కీలకం. కాబట్టి మా వంతు పాత్ర కూడా పోషించి ఖచ్చితంగా ఈ లారీల్ని నిరోధించే విషయంలో ఎంటీవీ కూడా తెల్లవారుజాము నుంచే చర్చింగ్ చేయడానికి, పోలీసులకి పట్టించేలా కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈలోపు పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి. ఎవరైతే ఈ రాకెట్లు వెనక ఉన్న పెద్దలు నెలకి లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్న ఈ అండదండలో ఉన్న వ్యక్తులు, అంటే నెలకి లక్షలాది రూపాయలు
దోపిడీ చేస్తున్న తెర వెనుకున్న నాయకుల యొక్క దందాగిరిని పోలీస్ యంత్రాంగం పసికట్టబోతే చాలామంది ఈ కోళ్ల వ్యర్థ పదార్థం వల్ల చాలామంది ప్రజానికానికి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా స్పందిస్తారా, లేదంటే దందాగిరికి యంత్రాంగం సహకరిస్తుందా, పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.